రోడ్లు భవనాలు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో రహదారులు భవనాల శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2,727 కోట్లతో 1,875 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టింది. వీటిలో 1,684 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. 3,134 కోట్ల ఖర్చుతో 717 వంతెనల నిర్మాణం చేపట్టగా వాటిలో 350 వంతెనల నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో 1,581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 17 భవనాలు ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరో 11 కలెక్టరేట్ పనులు తుది దశలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాల కన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా నిర్మితమైన సెక్రటరేట్ భవనానికి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అధునాతన వసతులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 7 అంతస్తుల సచివాలయ భవన నిర్మాణం పూర్తయింది. ఈ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్రానికే గర్వకారమైన సెక్రటరేట్ భవనాన్ని కాలంతో పోటీ పడుతూ వేగంగా నిర్మింపజేసిన అధికారులకు, ఇంజనీర్లకు, కార్మికులకు అభినందనలు. సచివాలయ సమీపంలో సమున్నతంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 147 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. సామాజిక న్యాయ స్ఫూర్తికి సమున్నత ప్రతీకగా నిర్మిస్తున్న అంబేద్కర్ మహాశయుని విగ్రహం యావత్ దేశానికి గర్వకారణంగా నిలవబోతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి విగ్రహం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం 178 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ద్వారా రహదారుల నిర్వహణ, మరమ్మతుల కోసం బడ్జెట్లో 2,500 కోట్లు ప్రతిపాదించడమైంది. పరిపాలనా వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ప్రజలకు చేరువగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆకాంక్షించారు. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రంలో కొత్తగా 153 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4,914 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల పరిపాలన ప్రజలకు అత్యంత సమీపానికి వచ్చింది. పని భారానికి తగినట్టుగా రోడ్లు భవనాల శాఖలో అదనపు సిబ్బందిని మంజూరు చేసి ఆ శాఖను సంపూర్ణంగా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. రెవెన్యూ శాఖలో ధరణి ద్వారా సమూలమైన మార్పులు చేపట్టడం వలన రాష్ట్రంలో భూ వివాదాలు కనిష్ట స్థాయికి తీసుకురావడం జరిగింది. రెవెన్యూ శాఖలో కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను అనుసంధానం చేయడం వల్ల పారదర్శకత పెరిగి అవినీతికి అడ్డుకట్ట పడింది.